మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నడిపించు వాక్యస్వరం అనే మా కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభువులు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మీరంతా బాగున్నారా? ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నారా? వాక్యము ధ్యానిస్తూ ఉన్నారా? వాక్యము చేత నడిపించబడుతూ ఉన్నారా? మంచిది. వాక్యము చేత నడిపించబడము అనగా దేవుని చేతనే నడిపించబడము. దేవుని చేత నడిపించబడము ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి చాలా అవసరం. గనుక ప్రతిదినము ఈ కార్యక్రమాలు మేము క్రమము తప్పక చేస్తూ పోతున్నాము. వినండి, చూడండి. కార్యక్రమాన్ని నడిపించు వాక్యస్వరం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని యొక్క మహాకృపకు పాత్రలు అవ్వాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. రండి ప్రియులరా, ప్రతిదినములాగానే ఈ దినము కూడా ఉదయకాల ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగలిగిన దేవుడా, మరొకసారి నీకు మా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రమునైనా. ఈ దినంలో కూడా నా ప్రభా జయకరమైనటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి. ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ బిడ్డలందరినీ నీ ఆత్మతో అభిషేకించండి. బిడ్డలకు కావలసిన సహాయం అనుగ్రహించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులను మీరే దయచేసి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, గత 2-3 దినాల నుంచి మనము ఒకే ఒక మాటని ధ్యానిస్తూ వస్తున్నాము. ఏంటి ఆ మాట అంటే, దేవునిని ప్రేమిస్తే. మొదటి రోజు ఉపోద్ఘాతం మాట్లాడుకుంటే, ఈ దినము, నిన్నటి దినము, ఆ మొన్నటి దినము, ఈ 3 దినాలు దేవునిని ప్రేమిస్తే దేవుడు వాళ్ళని తప్పిస్తాడన్నటువంటి సంగతులు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవునిని ప్రేమించినటువంటి నోవాహును దేవుడు తప్పించాడు. దేవుణ్ణి ప్రేమించినటువంటి లోతును కూడా దేవుడు నాశనం అవ్వకుండా తప్పించాడు. ఇకపోతే ఈ దినము 3వ వ్యక్తి, ఇతను కూడా దేవుణ్ణి ప్రేమించాడు గనుక ఇతను కూడా దేవుడు తప్పించాడు. అతను ఎవరు, ఎలా దేవుడు తప్పించాడు అనేటువంటి సంగతులను దేవుని వాక్యములో నుంచి చూద్దామా? సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులరా, గమనించండి. దావీదు తాను పాడుకున్నటువంటి ఒక పాటలోని పదం ఇది. దేవుని వాక్యములు మనం చూసినప్పుడు ఒక మనిషికి సంతోషం వచ్చినప్పుడు, లేకపోతే ఆనందం వచ్చినప్పుడు ఆ మనిషి కీర్తనలు పాడవలెను, అనగా పాటలు పాడాలి అనేటువంటి సంగతి వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే, ముందరైతే సముద్రం ఉంది, వెనకైతే రాజు వస్తున్నాడు, సైన్యము.
ఆ సైన్యం చేతిలో ఎక్కడ చచ్చిపోతాము, ఈ సముద్రంలో మునిగినా చచ్చిపోతాము, దూకినా చచ్చిపోతామని భయపడ్డారు వాళ్ళు. అద్భుతంగా దేవుడు మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు పాయలైనటువంటి ఆ ఎర్ర సముద్రము ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోయారు పిల్లరా. వాళ్ళు అక్కడ ఏం చేశారో తెలుసా? వాళ్ళు కీర్తన పాడారు. అనగా సముద్రం ముందరేమో వాళ్ళకి భయం వేసింది, సముద్రము దాటిన తర్వాత సంతోషం వచ్చింది. శత్రు సైన్యము నశించిపోయింది, మేము రక్షించబడ్డాము అని వాళ్ళు సంతోషంతో పాటలు పాడారు పిల్లరా. అవును, ఎప్పుడు ఒక వ్యక్తి ఒక మనిషి పాటలు పాడతాడంటే ఖచ్చితంగా ఆ మనిషి సంతోషించినప్పుడేనని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దావీదు కూడా పాట పాడుతూ ఉన్నాడు. ఎప్పుడు పాడాడు దావీదు ఈ పాట అని అంటే, తన శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించిన తర్వాత దావీదు పాడుకున్నటువంటి పాట ఇది. దేవుని దృష్టికి నేను ఇష్టడుగా ఉన్నాను గనుక దేవుడు నన్ను తప్పించాడు అన్నటువంటి మాటని ఈ పాటలో ఒక మాటగా రాశాడు. ప్రియులరా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే నోవాహును మాత్రమే కాదు దేవుడు తప్పించింది, లోతును మాత్రమే కాదు దేవుడు తప్పించింది, దావీదును కూడా దేవుడు తప్పించాడన్నటువంటి సంగతి మనకిక్కడ తెలుస్తూ ఉంది. దావీదును దేవుడు తప్పించడానికి గల కారణం ఏంటంటే, మనం మొదటి కాడి నుంచి చూసుకుంటూ వస్తున్నాము, దావీదు కూడా దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దావీదుని వాళ్ళ నాన్న గొర్రెల దగ్గర పెట్టాడు. గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు చక్కగా సితార నేర్చుకొని అక్కడ దేవుణ్ణి కీర్తించడం మొదలుపెట్టాడు, పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఎందుకు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు అని అంటే, అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక అతడు దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. ఈరోజున మనం చాలామందిని చూస్తుంటాం, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ ఉంటారు, సంవత్సరాల తరబడి ప్రార్థనలకు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళ నోట కీర్తన రాదు, అనగా పాట రాదు, పాడరు కూడా. ఎందుకు అని మనం ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళలో దేవుని యొక్క ప్రేమ బహుశా ఉండదేమో అని కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. దేవునిని ఎక్కువగా అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి పాట పాడకుండా ఉండలేడు. ప్రియులారా, మీరు గమనించండి, ఒకానొక సహోదరుడు నాకు తెలుసు, ప్రభువునందు నిద్రించాడు. తనకు అసలు పాట పాడడమే చేతరాదు. ఎలా పాడతాడంటే, మనం పలానా వ్యక్తి పాట పాడతాడంటే ఏదో ఒక రాగం తీసుకుంటా పోతుంటాడు, మిగిలిన సంఘస్థులు పాట పాడుతూ ఉంటే ఆ పాటలో ఇతను కూడా రాగానట్ట కలిపేసి అట్ట కవర్ అవుతూ ఉంటుంది. అతను చూసినప్పుడంతా నాకు చాలా సంతోషం వేసేది. ఎందుకు సంతోషం అంటే, పాట పాడలేకపోయినా, అతని చేత రాకపోయినా దేవుణ్ణి అతడు ప్రేమిస్తున్నాడు గనుక అతను ఏదో ఒక రాగం ద్వారా అయినా సరే పాట పాడుతున్నాడు అని. అవును ప్రియులారా, దావీదు కూడా చిన్నప్పటి నుంచి తను పాటలు పాడేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ పాటలు ఆత్మీయమైనటువంటి పాటలుగా ఉంటున్నాయి. ఎందుకు నేను ఆ పాటలు, దావీదు పాడుతున్న పాటలు ఆత్మీయ పాటలు అని చెప్తున్నానంటే, దావీదు సితార వాయించగా, పాట పాడగా సౌలు రాజుకు పట్టుకు ఉన్నటువంటి దయ్యము విడిచిపెట్టిపోయేదని బైబిల్లో మాట ఉంది. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందామా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టునప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని
విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులరా, అప్పుడప్పుడు రాజు అయినటువంటి సౌలు మీదకి దురాత్మ ఒకటి వస్తుంది. దురాత్మ వచ్చి పీడిస్తూ ఉంది, పట్టుకుంటుంది. అప్పుడు తను ఏం చేస్తున్నాడో తనకు తెలియడం లేదు. తన పరిస్థితి గందరగోళం అయిపోతుంది, సౌలు పరిస్థితి. అలాంటప్పుడు దావీదు వచ్చి సితార పట్టుకొని అక్కడ పాట పాడగా, దాన్ని వాయించగా, సౌలుకు పట్టుకున్నటువంటి దురాత్మ సౌలుని విడిచిపెట్టి పోయేది. అప్పుడు సౌలు బాగయ్యేవాడు. నేను అంటాను, ఆ పాటలో ఎంత శక్తి ఉందో, దావీదు పాడుతున్నటువంటి ఆ పాటలో ఎంత శక్తి ఉందో ప్రియులరా. ఆ బలమైనటువంటి పాటలు, ఆత్మీయమైనటువంటి పాటలు పాడగలిగినటువంటి దావీదు తనకు సంతోషం వచ్చినప్పుడు, శత్రువుల చేతిలో నుంచి తనను దేవుడు తప్పించినప్పుడు అప్పుడు పాడినటువంటి పాటని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. ఆ పాటలో ఉన్నటువంటి మాటే అది. ఏంటో తెలుసా? దేవునికి నేను ఇష్టడును గనుక దేవుడు నన్ను తప్పించెను అనేటువంటి మాట. దావీదును దేవుడు తప్పించాడు ప్రియులరా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు తప్పించాడు. నేను 2-3 సంగతులు మీ ముందర పెడతాను, మీరు గమనించండి. వాక్యములో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు తప్పించబడినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటే, దావీదు గొర్రెలు మేపేటప్పుడు ఆ గొర్రె పిల్లని ఎత్తుకోపోవడానికి సింహము వచ్చిందని, ఎలుగుబంటి కూడా వచ్చిందని దావీదే సౌలుతో చెప్తున్నాడు. నా మీదకు వచ్చాయి అవి, గొర్రె పిల్లని ఎత్తుకోబోతూ ఉంటే నేను గొర్రె పిల్లని విడిపించాయని నా మీదకి తిరుక్కున్నాయి. అయితే నేను గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని అంటే వాటి నోట నుండి నేను, లేకపోతే నన్ను దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులరా, దావీదును దేవుడు తప్పించాడు. సింహము నోట నుండి తప్పించాడు, ఎలుగుబంటి నోట నుంచి తప్పించాడు. అంత మాత్రమే కాదు, రాజు అయినటువంటి సౌలు చేతి నుంచి కూడా తప్పించాడు. సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు. ప్రియులరా, విషపు చూపు చూస్తున్నాడు. ఒకసారి దావీదు సౌలు దగ్గర ఉన్నప్పుడు సౌలు ఈటిని బలంగా విసిరాడు. దేవుడే ఆ ఈటిని పక్కకు తప్పించాడు. ఆనాడు సింహము నోట నుండే కాదు, ఎలుగుబంటి నోట నుండే కాదు, సౌలు చేతి నుంచి కూడా దేవుడు దావీదుని తప్పించాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము చేతి నుంచి కూడా దావీదుని దేవుడు తప్పించాడు. అబ్షాలోము తన తండ్రిని చంపేదానికి కంకణం కట్టుకున్నాడు, పూనుకున్నాడు, తరుముతున్నాడు. ఆయనను అబ్షాలోము చేతిన పడకుండా అబ్షాలోమే నాశనమయ్యేటట్టు దేవుడు చేశాడు. ప్రియులారా, ఎందుకు సౌలు చేతి నుంచి దేవుడు తప్పించాడు? ఎందుకు సింహము ఎలుగుబంటి నోట నుంచి దేవుడు దావీదును తప్పించాడు? ఎందుకు అబ్షాలోము చేతి నుంచి కూడా దావీదుని తప్పించాడు? ఇంత మాత్రమే కాదు, గొల్లియాతు చేతి నుంచి కూడా దావీదుని దేవుడు తప్పించాడు. దేవుడే గనుక లేకపోతే
దేవుడే కనుక యుద్ధము చేయకపోతే గొల్యాతుతో దావీదు గెలిచేవాడు కాదు, ఖచ్చితంగా ఓడిపోయేవాడు. అవును ప్రియులారా, దేవుడే దావీదు పక్షంగా నిలబడి గొల్యాతుతో యుద్ధం చేయించి మరీ గెలిచాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దావీదు అన్నటువంటి ఆ మాటను మనం అక్కడ చూస్తే, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. అక్కడ యుద్ధము చేసింది దేవుడే. గొల్యాతి చేతి నుంచి కూడా దావీదును దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంతమంది చేతుల నుంచి దావీదు తప్పించబడుతున్నాడు అని అంటే, దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు దావీదుని తప్పిస్తూ వస్తున్నాడు. మీరు అనొచ్చు, దేవుని ప్రేమిస్తున్నాడు దావీదు అని నువ్వు ఎలా చెప్పగలవు అని. కీర్తనల గ్రంథములో మనం చూస్తే, నేను దినమునకు 5 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటాడు. మరొక చోట దినమునకు 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటాడు. రాజైనటువంటి దావీదు దినమునకి 5 మార్లు, దినమునకి 7 మార్లు దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతున్నాడు? ఈరోజున మనం చూస్తూ ఉంటే చాలామంది దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. ఆదివారము 2 గంటల సేపు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండలేకపోతున్నారు, దేవుని గణపరచలేకపోతున్నారు, దేవుని స్తుతించలేకపోతున్నారు. ఎంత బాధాకర విషయం. అదేమని అడిగితే మాకు చెయ్యి తీరిక లేదు, మేము బిజీగా ఉన్నామని చెప్తున్నారు. ఎంత బాధాకర విషయం. కానీ దావీదు రాజు అయినప్పటికీ కూడా దినమునకు 5 మార్లు 7 మార్లు ఎలా ప్రార్థించగలుగుతున్నాడు, ఎలా దేవుని స్తుతించగలుగుతున్నాడు? నేను ఒకే ఒక కారణం చూపించిన, అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుకనే స్తుతించగలుగుతున్నాడు. చాలామంది ఆల్నైట్ ప్రేయర్లకు రావడం లేదు, ఉపవాస ప్రార్థనలకు రావడం లేదు. ఎందుకంటే ఆదివారం ఆరాధన అయితే 2 గంటలు 2:30 గంటలు అయిపోతుంది. ఉపవాస ప్రార్థన చాలాసేపు చేస్తారు. ఆల్నైట్ ప్రేయర్ అంటే రాత్రంతా గడుపుతారు. మరి అంతసేపు మేము ప్రార్థనలో ఉండలేము, అంతసేపు మేము మందిరంలో కూర్చోలేము, అంతసేపు మేము దేవుణ్ణి స్తుతించలేము అని చాలామంది బిడ్డలు రావడం ముగిచేస్తున్నారు ప్రియులారా. ఆదివారం అయితే కాసేపు అటు కూర్చొని పావచ్చు అనుకున్నారు ప్రియులారా. ఎందుకు నేను ఆ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే, నువ్వు గనక దేవుని ప్రేమిస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు. రాజు అయినటువంటి దావీదు 5 మార్లు 7 మార్లు దేవుని స్తుతించినట్టు నీవు కూడా దేవుని స్తుతించగలవు, నీవు కూడా దేవుణ్ణి గణపరచగలవు. అవును ప్రియులరా, ఆ స్తుతించేటువంటి మనస్సు నీకు వస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టే. మరి దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అనగా ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని అర్థమే కదా. ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనుక దేవుడు దావీదుని తప్పిస్తూ 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 వచ్చాడు. ఈ రోజున నీ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు రాబోయేటువంటి శ్రమ దినాల్లో, నీకు రాబోయేటువంటి శోధన దినాల్లో, నీకు రాబోయేటువంటి మరణకరమైనటువంటి దినాలలో దేవుడు నిన్ను తప్పించాలి అని అంటే నువ్వు చేయాల్సినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలా. నీ తల్లి కంటే ఎక్కువగా, నీ తండ్రి కంటే ఎక్కువగా, నీ భార్య కంటే ఎక్కువగా, నీ భర్త కంటే ఎక్కువగా, నీ బిడ్డ కంటే ఎక్కువగా, నీ బంధువు కంటే ఎక్కువగా, నీ ఇల్లు కంటే ఎక్కువగా, నీ వస్తువు కంటే ఎక్కువగా, నీ వాహనము కంటే ఎక్కువగా, నీకున్న సమస్తము అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో దేవుడు వాళ్ళందరినీ కూడా తప్పిస్తానన్నటువంటి వాగ్దానం చేస్తున్నాడు. శ్రమలో నుంచి తప్పిస్తానంటున్నాడు, ఇరుకులో నుంచి తప్పిస్తానంటున్నాడు, ఇబ్బందిలో నుంచి తప్పిస్తానంటున్నాడు, మరణములో నుంచి కూడా తప్పిస్తానంటున్నాడు. ఆయన తప్పించాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా. అందుకని నేను 3 వ్యక్తులను 3 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుణ్ణి ప్రేమించినటువంటి నోవాహు, దేవుణ్ణి ప్రేమించినటువంటి లోతు, దేవుణ్ణి ప్రేమించినటువంటి దావీదు. ఈ 3ను కూడా దేవుడు తప్పించాడు. ఆశీర్వాదకరమైనటువంటి ఆ జీవితాన్ని దేవుడు వాళ్ళకు దయచేశాడు. ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను కూడా తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన్ని ప్రేమించాలా. అదే మాట పేతురుని అడిగాడు. పేతురు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని నువ్వు కొంచెముగా ప్రేమిస్తే ఆయన ఆ ప్రేమని ఒప్పుకోలేడు, ఇష్టపడడు.
దేవుడు నిన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా దేవుని అదే విధంగా ప్రేమించాలా. దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం ఆయన ప్రాణాన్ని కూడా పెట్టాడు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు, ఆయన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. అంత ప్రేమ ఆయనలో ఉంది. మరి నీవు కూడా అంతే ప్రేమతో దేవుని ప్రేమించగలవా? దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అన్నిటికంటే ఎక్కువగా మిన్నగా ప్రభువుని ప్రేమించు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకో. అటువంటి కృప వింటున్నా చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, దయగలిగిన దేవుడా, మరొక పర్యాయం నీకు మా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, దేవుణ్ణి ప్రేమించినటువంటి దావీదు తప్పించబడ్డాడన్న విషయాన్ని ఈ రోజున మేము తెలుసుకున్నాం. ప్రభా, నిన్ను ప్రేమించేటువంటి మంచి కృపను, భాగ్యాన్ని మీరు మాకు ఇవ్వండి. నిన్ను ప్రేమిస్తే నాయన నువ్వు మమ్మల్ని తప్పిస్తానని, శోధనలో నుంచి, శ్రమల్లో నుంచి, మరణంలో నుంచి కూడా తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అవును ప్రభా, అటువంటి కృపను, భాగ్యాన్ని మా అందరికి మీరు దయచేయండి. ఇప్పుడు వరకు ఎంతో విశ్వాసంతో ఈ కార్యక్రమం చూసిన ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ సమస్యల్లో ఉన్నారేమో సమస్యలు తీర్చండి, అనారోగ్యాల్లో ఉన్నారేమో ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. మా దేశాన్ని, మా దేశ ప్రజలను కాపాడండి. మా దేశ సరిహద్దులో నెమ్మదిని కలిగించండి. కరోనా వైరస్ మా దేశంలో విస్తరిస్తూ ఉన్నది ప్రభా. నిశ్చితమైతే దాన్ని అరికట్టండి, రూపుమాపండి, దాన్ని తొలగించండి నాయన. అయ్యా, మేమందరం ఐకమత్యముగా కలిసి నాయన గొప్పగా నీ యొక్క ఆయన మీటింగ్స్ అయితేనేమి, అయ్యా ప్రార్థనా కూటములు అయితేనేమి జరుపుకునేటువంటి దినాలు త్వరగా మీరు మాకు దయచేయండి. దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కార్యక్రమం వింటున్నా చూస్తున్న ప్రియ బిడ్డలందరినీ కూడా నాయన దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా మీరే ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొక పర్యాయం మీకందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.